హాయ్ అండి, వెల్కమ్ టు అప్ ఇన్ఫో. చాలా రోజుల నుంచి నేను మీకు చెప్తూనే వచ్చాను, మీకు ఒక వాట్సాప్ నెంబర్ అనేది తీసుకురాబోతున్నాను. దాని ద్వారా మీరు నన్ను వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయితే కావచ్చు. మీకున్న సమస్యలు కావచ్చు, మీకున్న డౌట్స్ కావచ్చు. నాకు ఈ వాట్సాప్ ద్వారా మీరు కాల్స్ కదా లేదా మెసేజ్ల ద్వారా మీరైతే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఫోన్లో అయితే నేను ఇగ్నోర్ చేశాను, ముందుగానే చెప్తున్నాను. మీరు ఓన్లీ వాట్సాప్ కాల్ లేదంటే వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. మెసేజ్లకు అలాగే కాల్స్కి అయితే రిప్లై అయితే ఇస్తాను. ఇక విషయంలోకి వెళ్దాం. చాలా రోజుల నుంచి ఈ డబుల్ బెడ్రూమ్ సమస్యలు అయితే చాలామంది అయితే వెంటాడుతూనే ఉన్నాయి. అంటే ఒక దగ్గర వాటర్ వస్తే కరెంట్ లేదు, కరెంట్ ఉన్న చోట వాటర్ లేవు. అలాగే ఏదో ఒక సమస్యలు, అంటే వాటర్ సమస్య కావచ్చు. ఇప్పుడు దుండిగల్లో చూసుకున్నట్టయితే వర్క్ నడుస్తుంది కానీ చాలా స్లోగా నడుస్తుంది. అలాగే నిజాంపేటలో చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా సెల్లార్లోకి వాటర్ వస్తుంది. ఈ చలికాలంలోనే వాటర్ లీకేజ్ ప్రాబ్లం ఎంతగానో ఉంటే, రేపు వర్షాకాలం వస్తే ఈ వాటర్ ప్రాబ్లం ఎంతగా ఉంటుందో ఒకసారి అయితే మీరైతే చూసుకోవచ్చు. అలాగే ఒక చోట పెయిడ్ కమిటీ మెంబర్స్ అని చెప్పేసి, అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సమస్య అనేది ఇలా ఉంది. ఇలాంటి సమస్యలు అందరికీ తెలిసేలా నేనైతే ఈ వీడియోస్ చేయాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూస్తండి అండి. అలాగే మీరు చేయవలసిందల్లా ఒకటి, మెయిన్గా ఏంటంటే ఏదైతే నేను వాట్సాప్ నంబర్ నేను స్క్రీన్ ఎండింగ్లో ఇస్తాను, మీరు చూడండి. ఆ వాట్సాప్ నంబర్కు మీకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉంటాయో అవి రికార్డింగ్ చేసి నాకు వాట్సాప్ అనేది చేయండి. దాని ద్వారా ఆ సమస్యల్ని నేను మన ఛానల్ ద్వారా ఇంకా కొన్ని వందల మందికి, వేల మందికి తెలిసేలా నా వంతు ప్రయత్నం అయితే చేస్తాను. దాని ద్వారా ఈ డబుల్ బెడ్రూమ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి చాలామందికి తెలుస్తాయి. అలాగే అధికారులకు కూడా తెలిసే ఛాన్స్ ఉంది. కాబట్టి నేనైతే ఈ ఆలోచన అయితే చేస్తున్నాను. మీరు సపోర్ట్ చేస్తే మాత్రం మీకున్న సమస్యలు వీలంత త్వరగా పరిష్కారం అయ్యేలా, అధికారుల దృష్టికి పోయేలా నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తాను. మీరు చేయవలసిందల్లా ఒకటే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేసేది మాత్రమే. ఇక మొత్తానికైతే ఈ డబుల్ బెడ్రూమ్ బాధలు అయితే తెలియని కాదు. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మనం గతంలో నుంచి వీడియోస్ అయితే చేస్తున్నాం. ఏవైతే నవంబర్లో ఈ పట్టాల పంపిణీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు నాన్ స్టాప్గా ఈ బెనిఫిషరీస్ కోసం ఏదో ఒక న్యూస్తో మీ ముందుకైతే ఎప్పటికప్పుడు వస్తున్నాను. అప్పుడు చూసుకున్నట్లయితే ఈ డబుల్ బెడ్రూమ్ పట్టాలు ఇవ్వగానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని చెప్పేసి అధికారులు డేట్లు అయితే ఇచ్చారు. మరి ఆ డేట్లలో చేస్తున్నారా, ఎలక్షన్ కోడ్ వచ్చింది అని చెప్పేసి చాలామంది ఇబ్బంది పడితే వాటి గురించి కూడా నేను వీడియోస్ అయితే చేశాను. చాలామంది అయితే అవేర్నెస్ తీసుకొచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేపించేశాను. ఆ తర్వాత వచ్చేసి తాళాలు, జనవరిలో తాళాలు ఇస్తున్నారని చెప్పేసి అందరికంటే ముందుగా నేను మన ఛానల్ ద్వారా నీకు చెప్పాను. ఒకసారి వీడియో చెక్ చేసుకోండి, ఛానల్లో ఉంటుంది. జనవరిలో తర్వాత చాలామంది కీస్ అయితే తెచ్చుకున్నారు. ఈ గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో అన్ని ప్లేసెస్లో తాళాలు అయితే తెచ్చుకున్నారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే పరిణామాలు రోజు కింద మారుతూనే వచ్చాయి. తర్వాత ప్రభుత్వం మారింది, తాళాలు అయితే ఇచ్చేశారు. కానీ గృహప్రవేశాలు అయితే జరగలేదు. తర్వాత మనం వాటిపైన చాలా ఫోకస్ అయితే పెట్టాం. అసలు వర్క్ ఎందుకు డిలే అవుతుంది, అధికారులతో మనం మాట్లాడుతూ, అలాగే ఆ తర్వాత కమిటీ మెంబర్స్ అని చెప్పేసి వాట్సాప్ గ్రూప్లో అని చెప్పేసి వచ్చేసాయి. ఆ తర్వాత కూడా వారితో మనం కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ, వారి సమస్యలు మనం తెలుసుకుంటూ, అలాగే వాళ్ళు చేస్తున్న పనులు, అలాగే వారు ఏవైతే ఈ డబుల్ బెడ్రూమ్ కోసం ఎంతగానో కష్టపడుతున్నారో, అలాగే ఇక్కడ కాంట్రాక్టర్ గారు చేస్తున్న పనులు, ఇంకా పెండింగ్ పనులు ఏమున్నాయి, వీటన్నిటినీ ఎప్పటికప్పుడు మీ ముందుకైతే తీసుకొస్తూ నేనైతే ముందుకు వెళ్తున్నాను. ఎందుకంటే పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ డబుల్ బెడ్రూమ్ వస్తే పోయి గృహప్రవేశం చేసుకుందామని, ఎందుకంటే రెంట్ కట్టలేని పొజిషన్లో చాలామంది ఉన్నారు. కాబట్టి నేను వాళ్ళ కోసం అయితే ఈ వీడియోస్ అయితే అప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నాను. ఇలాగే ఇంకా మన ఛానల్ నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లే ఆలోచన నాకు కూడా ఉంది. ఫ్యూచర్లో దాదాపు ఇంకో 2-3 మంత్స్లో అనుకుంటున్నాను ఒక నెక్స్ట్ లెవెల్లో మన ఛానల్ తీసుకెళ్ళి ఇంకా తెలంగాణ స్కీమ్స్కి సంబంధించి, అలాగే ఇతర అంశాలు, తెలంగాణలో జరుగుతున్న ఇతర పరిణామాల గురించి నేను మీకు క్లియర్గా చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తామనుకుంటున్నాను. దీనికి మీ సహకారం కూడా కావాలి. అందుకనే నేను ఈ వాట్సాప్ నెంబర్ అనేది తీసుకొస్తున్నాను. దీని ద్వారా ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మనము ప్రజలకు చూపెట్టే ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో, తెలంగాణ సమాజానికి చూపెట్టాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మీరైతే సపోర్ట్ చేయండి.
ఈ వీడియో మీరు ఒక లైక్ చేసి సపోర్ట్ చేశారంటే నాకు అదే మీ మోటివేషన్, మీ సపోర్ట్ అని చెప్పేసి నాకు అర్థమవుతుంది. వీలైతే కామెంట్ చేయండి మీ సపోర్టు, మీరు ఏ విధంగా నాకు సహాయం చేయాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇక్కడ పైన నంబర్ ఇస్తాను, ఇక్కడ ఈ నంబర్ సేవ్ చేసుకొని మీకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలకు సంబంధించి అక్కడ ఆ వీడియో తీసి నాకు వాట్సాప్ చేసి సంబంధించిన సమాచారం నాకు వాయిస్ రికార్డులో వాట్సాప్ చేయండి. దాని ద్వారా నేను మీకు ఈ పూర్తిగా మీకు నా వంతు ప్రయత్నంగా ఈ వీడియో నా ఛానల్లో ఫ్రీగా పబ్లిష్ చేస్తాను. ఎలాంటి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా పేదవాడి కోసం నేను స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు కష్టపడుతున్నాను. అదేవిధంగా ఇక్కడ నుండి కూడా అదేవిధంగా ముందుకెళ్తానని చెప్పేసి ఈ నంబర్ అయితే మీకు డిస్ప్లే అయితే చేస్తున్నాను. ఇంకొకటి, ఇబ్బంది పెట్టేకరంగా కాల్ చేస్తే మాత్రం నేనైతే బ్లాక్ లిస్ట్లో పెడతాను, ముందుగానే చెప్తున్నా. కేవలం మీతో నేను కోఆర్డినేషన్ చేసుకోవడానికి, అంటే నా సబ్స్క్రైబర్కి మరింత దగ్గర అయిదామనే ఉద్దేశంలో ఈ నంబర్ అయితే తీసుకురాబోతున్నాను. సేవ్ దిస్ నంబర్, మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అది